ప్రియమైన వారులారా, మనము ఉద్యోగం చేస్తున్నా, మనం వ్యాపారం చేస్తున్నా, మనం పంటలు వేస్తున్నా, మనకి పాడి పశువులు ఉంటున్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదున్నానో సరే దేవుని చేత దీవించబడితేనే మనము వర్ధిల్లగలుగుతాము. మన యొక్క ప్రతి ఆశీర్వాదానికి దేవుడు కారణమవుతాడు. మనము వర్ధిల్లడానికి, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మాత్రమే కారణము. కానీ మన ప్రయాస కాదు, మన జ్ఞానము కాదు, మన శ్రమ కాదు. ప్రియమైన వారులారా, సమస్తము ఆయన ద్వారానే జరుగుతూ ఉన్నది. దేవుడు అంటున్నాడు, ఆకాశమునకు నేను ఆజ్ఞాపిస్తాను. ప్రియమైన వారులారా, తగిన సమయంలో వర్షాలు పడేటట్టు చేస్తాను. ప్రియమైన వారులారా, మరి మనము అనుకుంటూ ఉంటాం, అరే అందరికీ జరుగుతుంది, నాకు జరుగుతుంది, అంతేకాని నాకేం స్పెషల్ జరుగుతుంది? ఆయన కల్పించుకున్నాడు కాబట్టి నీకు జరుగుతుంది. ఆయన కల్పించుకోకపోతే నీకు జరగదు. అది ఆయన ప్రేమ, అది ఆయన మంచితనము. నీవు అస్తిత్వానికి ఆయనే కారణం. కానీ మనమేమనుకుంటాం తెలుసా? నా అస్తిత్వానికి కారణము నేను, నా అస్తిత్వానికి కారణము నేనే. దేవుడు ఎంతో ప్రేమమయుడండి, నన్ను చాలా దీవించాడండి, అందుకే ఎంతో సంపాదించానండి. కరెక్టే. మరి దేవుడికి ఏమిస్తావు? ఇచ్చేసానండి, ఇప్పుడు ఇవ్వలేనండి. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేవు? అప్పుడైతే దీవించగలిగాడు, ఇప్పుడు దీవించలేడా? ప్రియమైన వారులారా, ఎక్కడైతే మనము ధనమును అమితంగా ప్రేమిస్తామో, ఎక్కడైతే ధనం మీదే మన హృదయాలు ఉంటాయో, అప్పుడు దేవునికి ఇచ్చి దేవుని ద్వారా దీవించబడాలన్న హృదయం మనకి ఉండదు. ప్రియమైన వారులారా, ఆయనకి ఇచ్చి ఎవడైనా కొదువుతో ఏడుస్తాడా? ఆయన ఆ మాత్రము సహాయము చేయలేని దేవుడా? ప్రియమైన వారులారా, ప్రాబ్లం ఏంటంటే తెలుసా? మనము ఇవ్వడంలో చాలాసార్లు చాలా వెనకబడిపోతూ ఉంటాం.